హలో ఎవరీవన్, వెల్కమ్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా స్వీట్ అండ్ షార్ట్గా నా యొక్క యూట్యూబ్ ఛానల్ చూడండి, ఎందుకంటే మీ టైం ఎక్కడ కూడా వేస్ట్ చేయలేను. ఒకసారి చాలా అబ్జర్వ్ చేయండి. ఇదే టాపిక్ నేను ఎక్కడ చూసినా కానీ 40 నిమిషాలు 50 నిమిషాలు చెప్తున్నారు, అవసరం లేదు. 10 to 15 మినిట్స్లో మీకు పటాపంచలు అయిపోద్ది, నీట్గా అర్థమవుతుంది. క్లియర్గా చూడండి. ఒకటి, మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ నుండి మాకు ఒక లైక్ ఇచ్చి నాకు ఒక మోరల్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు చాలా ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది, ఒక ఎనర్జీ క్యాప్సూల్ లాగా పనిచేస్తుంది. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మీ యొక్క కామెంట్ కూడా నాకు పంపండి. ఒకసారి ఈ టాపిక్ విన్నాక ఒకసారి చూడండి. క్వశ్చన్ ట్యాగ్ అనే టాపిక్ అంటున్నాం. క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటంటే, క్వశ్చన్ ట్యాగ్ ఏంది, ఒక షార్ట్ ఫామ్ ఆఫ్ ద క్వశ్చన్ అన్నట్టు. అంటే క్వశ్చన్ షార్ట్ ఫామ్ ఆఫ్ ద క్వశ్చన్ అంటే క్వశ్చన్ ని షార్ట్ ఫామ్ చేయడమే క్వశ్చన్ ట్యాగ్. ఇందులో రెండే పదాలు ఉంటాయి, ఒకటి హెల్పింగ్ వర్బ్ అండ్ ప్రొనౌన్ మాత్రమే ఉంటుంది. ఈ హెల్పింగ్ వర్బ్ ప్రొనౌన్ ఉంటుంది. ఇది ఎలా చేంజ్ చేస్తాం అనేది క్లియర్ చూసుకోవాలి. ఈ హెల్పింగ్ వర్బ్ ప్రొనౌన్ ఎలా చేంజ్ చేస్తాం అంటే, ఇక్కడ ఉండే టెన్స్ ని బట్టే మనం చేంజ్ చేస్తాము. జస్ట్ ఆ మార్పులు ఏంటి అనేది క్లియర్ చూస్తాము. నెక్స్ట్, క్వశ్చన్ ట్యాగ్ టాపిక్ అనేది నీకు ఏ ఎగ్జామ్ చూసినా, అంటే టెట్ ఎగ్జామ్ లో ప్రతిసారి ఒక బిట్ వస్తుంది, ఎస్ఐ కానిస్టేబుల్ లో బిట్ వస్తుంది, గ్రూప్స్ లో రాసిన ఎస్ఎస్సి లో రాసిన ఈ బిట్ నుంచి దాదాపుగా ఒక బిట్ వస్తుంది. చాలా సింపుల్ టాపిక్, ఈజీ టాపిక్ అండి. జస్ట్ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ అంటే మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చాం. ఈ స్టేట్మెంట్ అనేది పాజిటివ్ గా ఉంటే ఇక్కడ ట్యాగ్ నెగిటివ్ అవుతుంది. ఇక్కడ కనుక నెగిటివ్ గా ఉంటే ఇక్కడ చూడండి, నెగిటివ్ గా ఉంటే ఇక్కడ పాజిటివ్ ఉంటుంది. ఇదే స్టేట్మెంట్ నీకు ఇచ్చాను చూడండి. మనం ఒక క్వశ్చన్ ఉంది, క్వశ్చన్ స్టేట్మెంట్ నెగిటివా పాజిటివా చూడు. ఇక్కడ ఒకవేళ పాజిటివ్ ఉంటే నెగిటివ్ అయింది ట్యాగ్, అదే ఒకవేళ నెగిటివ్ ఉంటే పాజిటివ్ అవుతుంది. ఒక్కడైనా నీకు లెట్స్ తోటి సెంటెన్స్ స్టార్ట్ అయింది అనుకో, షెల్ వి అనేది మాత్రం యూజ్ చేస్తాం అన్నాను. ఎక్కడైనా ఆర్డర్ కానీ ఆఫర్ కానీ రిక్వెస్ట్ కానీ ఇచ్చేటప్పుడు ఏమి ఇస్తాం మనం, ఎక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ వస్తే విల్ యూ కానీ వోంట్ యూ కానీ వస్తుంది. వోంట్ యూ ఎక్కడ వస్తుంది, ఆఫర్ ఇచ్చినప్పుడు వస్తుంది. ఏదైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు విల్ యూ వస్తుంది. ఫ్యూ, లిటిల్, స్కేర్లీ, హార్డ్లీ, సెల్డమ్, నో అంటే ఏంది, ఇవన్నీ కూడా నెగిటివ్ చూపెడతాయి. నెగిటివ్ చూపెడతాయి కాబట్టి ఏమైనా ట్యాగ్ లో పాజిటివ్ రావాలి. మనం ట్యాగ్ లో పాజిటివ్. ఏ ఫ్యూ కానీ ఏ లిటిల్ అనేది కొంచెం ఉంది నా దగ్గర అని చెప్తాం, అంటే ఇక్కడ ఉంది అన్నట్టు ఇక్కడ నెగిటివ్ చూపెడతాం. ఎందుకంటే ట్యాగ్ అనేది ఎప్పుడు కూడా అపోజిట్ ఉంటుంది. స్టేట్మెంట్ కు ట్యాగ్ కు అపోజిట్ ఉంటుంది. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్. ఎక్కడైనా చూడండి, సంబడి, ఎనీబడి, సమ్వన్, ఎనీవన్, నోబడి, నో వన్ అనే ఏ సబ్జెక్ట్ అవపడ్డా, సబ్జెక్టులు ఎక్కడ అవపడ్డా వాటికి ఎమ్మటే నువ్వు ప్రొనౌన్ తీసుకోవాల్సింది ఏంది, ప్లూరల్ దే తీసుకుంటాం. నేనేం చెప్పాను, క్వశ్చన్ ట్యాగ్ అంటేనే హెల్పింగ్ వర్బ్ ప్రొనౌన్ అన్నా. ఇక్కడ మనకు ప్రొనౌన్ హెల్పింగ్ వర్బ్ కావాలి. ఇక్కడ ప్రొనౌన్ ఏం తీసుకుంటాం, దే తీసుకుంటాం. ఇక్కడ చూడండి, సంబడి ఉన్నా, ఎనీబడి ఉన్నా, సమ్వన్ ఉన్నా, ఎనీవన్ ఉన్నా, నోబడి ఉన్నా, నో వన్ ఉన్నా, ఇలా ఏది ఉన్నా మనం తీసుకోవాల్సింది ఏంది, దే అనే ఒక ప్రొనౌన్ తీసుకోవాలి. ఈ దే ప్రొనౌన్ తీసుకున్నాం అంటే దీని దగ్గర యొక్క హెల్పింగ్ వర్బ్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ రావాలి. ఎందుకు, దే అంటే ఏంది, థర్డ్ పర్సన్ యొక్క ప్లూరల్. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియో నుంచి చెప్పిన, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అన్నాను. ఈ పర్సన్లతోటే మొత్తం టెన్షన్ కూడా తీసుకొచ్చాను. ఒకే స్ట్రక్చర్ నుంచి కూడా టెన్స్ తీసుకొచ్చాను. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనే ఒకే ఒక స్ట్రక్చర్ నుంచి ఇప్పుడు మనం నేర్చుకున్న ప్రతి టాపిక్ కూడా టెన్స్ టాపిక్ కానీ, కండిషన్స్ టాపిక్ కానీ, ఇఫ్ కండిషన్స్ కానీ, యాక్టివ్ ప్యాసివ్ కానీ, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ, ఇప్పుడు నేర్చుకున్న ఈ టాపిక్ కానీ అన్నిటికి కూడా లింకప్ అయిందంటే ఒక టెన్స్ టాపిక్. ఆ టెన్స్ టాపిక్ వస్తే అన్ని కూడా ఇప్పటిదాకా చెప్పింది కూడా ఈజీ టాపిక్స్ అన్నట్టు, చాలా ఈజీ టాపిక్స్. టెన్స్ టాపిక్ ఒకటి నేర్చుకోండి. అదొకటి నేను ఒక 4 నుండి 5 గంటలు చెప్పాను, అందరికీ అర్థమయ్యే క్లియర్గా చెప్పాను. అది క్లారిటీ నేర్చుకోండి. ఇప్పుడు వీటిని కాంట్రాక్షన్ అంటారు. విల్ నాట్ ని వోంట్ అని రాస్తాము. ఒకవేళ మనకి ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ రావాలి అన్నప్పుడు వోంట్ అని రాస్తాము. కెనాట్ ని కాంట్ అని రాస్తాము. డూ నాట్ ని డోంట్ అని రాస్తాము. ఆర్ నాట్ ని ఆరెంట్ అని రాస్తాము. యామ్ నాట్ వచ్చింది అనుకోండి, ఎక్కడైనా ట్యాగ్ లో ఆరెంటే రాస్తాము. యామ్ నాట్ అనేది రాయము, ఆరెంట్ రాస్తాము. ఓకే, కాంట్రాక్షన్. ఇది క్లియర్. ఇప్పుడు మనకి ఏమైంది, స్టేట్మెంట్ పాజిటివ్ ఉంటే ట్యాగ్ నెగిటివ్ అయింది, లేదంటే ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ ఉంటే ఇక్కడ పాజిటివ్ అయింది అని మనకు క్లియర్. ఇప్పుడు మనకి ఏమన్నా క్వశ్చన్ ట్యాగ్ గురించి చూసుకున్నాం. ఎప్పుడైనా క్వశ్చన్ అనేది ఏందో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఈ స్టేట్మెంట్ అనేది చాలా పెద్ద ఉంటుంది, కానీ మనకు ట్యాగ్ క్వశ్చన్ వచ్చేసరికి హెల్పింగ్ వర్బ్ ప్రొనౌన్ మాత్రమే ఉంటుందని క్లియర్ తీసుకోండి. ఇది కూడా అసలు దీని యొక్క యూసేజ్ ఏంది అని అంటే, ఇది మన క్వశ్చన్ ని అవునా కాదా అని చెప్పడం కోసమే. ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు, రాజు లైక్స్ మ్యూజిక్ అన్నాడు. రాజు మ్యూజిక్ అనేది ఇష్టము అంటున్నాడు. కాదా ఏంటి, అవును కదా, రాజుకు చాలా ఇష్టం కదా, డజంట్ కాదా అతనికి అని చెప్తాం. అంటే ఆ స్టేట్మెంట్ ని మనం బలపరచడం కోసం ఈ క్వశ్చన్ ట్యాగ్. క్లియరా? అంటే రాజు లైక్స్ మ్యూజిక్ డజంట్ అంటాను. అంటే ఈయనకు మ్యూజిక్ అంటే ఇష్టం లేదా, ఏంది ఇష్టం ఉంది కదా ఆయనకు అని చెప్తాం. చూసారా? అంటే ఆ స్టేట్మెంట్ ని బలపరచడం కోసమే క్వశ్చన్ ట్యాగ్. ఇంత క్లారిటీ మీకు ఎవరైనా చెప్తే చూడండి. ఎందుకంటే క్వశ్చన్ ట్యాగ్ అంటే చెప్తే ఈ మారుతాయనే చెప్తారు. ఈ క్వశ్చన్ ట్యాగ్ యొక్క యూజ్ ఏంటంటే, మనం ఇచ్చే స్టేట్మెంట్ ని బలపరుస్తాం. ఆ స్టేట్మెంట్ బలపరచాలి. ఐ హ్యాడ్ ఏ హౌస్, నాకు హౌస్ ఉంది అంటున్నాను. ఈ హ్యాడ్ అంటే ఏంటంటే ఇది V2. ఒకసారి చూడండి, ఇప్పుడు మనకు టెన్సులు రాకపోతే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకు ఇబ్బంది ఉంటుంది అంటే, ఇప్పుడు రాజు లైక్స్ అన్నాను. లైక్స్ అంటే ఏంది, ఇది V1.
ఇది కూడా లైక్స్ ఎస్ ఎందుకు వచ్చింది, రాజు వచ్చింది కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది కాబట్టి ఇది ఎస్ వచ్చింది. ఎస్ ఎందుకు వచ్చింది కూడా నేను క్లియర్ గా నా టెన్స్ లో చెప్పాను. నోట్ 1, నోట్ 2, నోట్ 3 అని ప్రెసెంట్ టెన్స్ లో క్లియర్ గా చెప్పాను. ఎందుకంటే ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారో ఆ కన్ఫ్యూజన్ నేను గమనిక రూపంలో చెప్పాను. ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ లో ఎస్ వస్తుందని చెప్పాను. లైక్స్ అన్నాను అంటే ఇది V1 ఉంది. V1 లో మనకు క్వశ్చన్ లో ఏమొస్తాయి, డూ కానీ డస్ కానీ రావాలి. డస్ ఎందుకు వస్తుందంటే థర్డ్ పర్సన్ కాబట్టి డస్ వచ్చింది. డస్ అంటే హీ, ఇది పాజిటివ్ లో ఉంది కాబట్టి ఇది నెగిటివ్ లో వచ్చింది. ఐ హ్యాడ్ ఏ హౌస్ అన్నాను. హ్యావ్ కు యాడ్ V2నే కదా అంటే పాస్ట్, ఇది కూడా పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ లో మనకు డిడ్ ఫామే కదా కావాల్సిన క్వశ్చన్. ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ కావాలి. నెగిటివ్ ఏంటి, డిడెంట్ ఐ అన్నట్టు. డిడెంట్ ఐ ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఏదో అంటే మనకి ఏమొస్తుంది, హెల్పింగ్ వర్బ్ ప్రనౌన్ వస్తున్నారు అట్లేదా అంటే మన క్వశ్చన్ ట్యాగ్ లో హెల్పింగ్ వర్బ్ ప్రనౌన్ తప్ప వేరే ఉండదు. ఐ ఆమ్ లెర్నింగ్ గ్రామర్, నేను గ్రామర్ నేర్చుకుంటూ ఉంటున్నాను. ఐ ఆమ్ లెర్నింగ్ గ్రామర్ అన్నాను. ఐ ఆమ్ అంటే మనకు పాజిటివ్, ఇది పాజిటివ్ కాబట్టి నెగిటివ్ లో క్వశ్చన్ ట్యాగ్ ఏం రాయాలి, ఆర్ఎంట్ అని రాయాలని చెప్పాను కాబట్టి నెగిటివ్ ఆర్ఎంట్ ఐ. నేను నేర్చుకోవట్లేనేది, నేను నేర్చుకుంటున్నానుగా మంచిగా నారా స్టడీ సర్కిల్ చూసి. ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్ లేదా ఐఎమ్ లెర్నింగ్ గ్రామర్, నేను నేర్చుకుంటున్నాను అన్నప్పుడు మనం నేర్చుకోవట్లేమా అంటే ఏమనాలి, ఏమంటే నేను నేర్చుకుంటున్నాను, క్లారిటీగా నేర్చుకుంటున్నాను, క్లియర్ గా నేర్చుకుంటున్నాను, మంచిగా చెప్తున్నారు అని అనుకుంటాం. నారా స్టడీ సర్కిల్ అంటే చాలా నీట్ గా ఉంది, అందరం కూడా మంచి ఈజీగా నేర్చుకోవచ్చు అని ఆయనకు తెలుస్తుంది. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు మార్కెట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు మార్కెట్, నేను మార్కెట్ కి వెళ్ళట్లేను. ఇది ఏంటి, నెగిటివ్ కాబట్టి ఏం కావాలి, పాజిటివ్ కావాలి. నెగిటివ్ ని పాజిటివ్ రాసేటప్పుడు ఐఎమ్ అని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏముంది, ఇక్కడ ఉన్న హెల్పింగ్ వర్బ్ కి నాటా లేదా నాట్ లేవు చేర్చొద్దా అంటే హెల్పింగ్ వర్బ్ అండ్ ప్రనౌన్ రావాలి. హెల్పింగ్ వర్బ్ ప్రనౌన్ రావాలి, అంతకంటే ఎక్కువ లేదు. 50 కప్ ఆఫ్ కాఫీ, 50 కప్ ఆఫ్ కాఫీ అంటే నీకు ఒక కాఫీ ఇస్తున్నాను అన్నాను. 50 కప్ ఆఫ్ కాఫీ, ఒక కాఫీ తీసుకో అంటున్నారు. తీసుకుంటే ఒక టీ కానీ కాఫీ కానీ ఇచ్చేటప్పుడు అతనికి ఒక ఆఫర్ చేస్తున్నాం. ఆఫర్ చేయడానికి ఏమన్నాం, ఇక్కడనే చెప్పాను కదా చూడండి. ఇక్కడ ఆర్డరా ఆఫరా చూడు. ఆఫర్ అయితేనే ఓన్ టు యూ అని వాడాలన్నా. ఓన్ టు యూ అని వాడానా, ఇది ఆఫర్ అని చెప్పా. అదే ఆఫర్ కాకుండా ఏదైనా ఆర్డర్ ఇచ్చాము, డోంట్ ఓపెన్ ద డోర్ అంటే డోర్ తీయొద్దు అని చెప్తున్నాడు. అది ఒక ఆర్డర్ ఇస్తున్నాడు. అదే నువ్వు ఓకే డోర్ ఓపెన్ చేయకని చెప్తూ డోంట్ ఓపెన్ ద డోర్ అన్నాడు. అంటే అతనికి ఆర్డర్ ఇస్తున్నాడు. విల్ యూ అన్నాను. ఎందుకు విల్ యూ అన్నాను, ఇక చూడండి ఆఫర్ ఇక్కడ ఆర్డర్ ఉందనుకో, ఆర్డర్ ఉంటే విల్ యూ అని వాడమన్నాను. ఇప్పుడు ఇది కూడా నేను ఏం చెప్తున్నాను, ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఫస్ట్ వీడియోలో చెప్పాను, క్లారిటీగా ఇచ్చాను. సెంటెన్స్ లో 4 రకాలని చెప్పాను. ఆ 4 రకాల్లో ఉండే 3 భాగాలని చెప్పాను. అదే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనే. అందుకే నా వీడియో బై వీడియో చూస్తుంటే కాన్సెప్ట్ బై కాన్సెప్ట్ వస్తుంది. ఆ కాన్సెప్ట్ మీరు అసలు మర్చిపోవడానికి ఆస్కారం ఉండదు. అది కొంచెం క్లారిటీగా చూసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే ఖచ్చితంగా ఒక ఎంత నేను ఇచ్చేది మా అంటే 20 నుండి 25 మినిట్స్ కంటే ఎక్కువ ఇవ్వలేను. ఒక 20 నిమిషాలు మీకోసం స్పెండ్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి నేర్చుకుంటే ఎక్కడికి పోదు. వీడియో బై వీడియో నేర్చుకుంటే అసలు మీరు మర్చిపోవడానికి లేదు. ఓకే, క్లియర్? ఇప్పుడు ఇంతవరకు ఓకే కదా. డోంట్ ఓపెన్ ద డోర్ అన్నాను. ఇది ఆర్డర్ కాబట్టి విల్ యూ అన్నాను. నెక్స్ట్ నోబడీ హెల్ప్స్ రవి అన్నాను. రవికి ఎవరు కూడా హెల్ప్ చేయట్లేరు అన్నాను. అంటే హెల్ప్ చేయట్లేదు అంటే ఇదేంటి, నెగిటివ్ అన్నట్టు కదా. ఈ నోబడీ ఎవరు హెల్ప్ చేయట్లేదు అంటే నెగిటివ్ కాబట్టి నెగిటివ్ కానీ ఇది దే నోబడీ కానీ ఒకసారి చూడండి. నోబడీ కానీ, నో వన్ కానీ, సంబడి, సమ్వన్, ఎనీబడి ఉంటే ఏం చేయాలి, ఎమ్మటే దే తీసుకోవాలని చెప్పాను. సబ్జెక్ట్ అంటే ప్రనౌన్ తీసుకోవాలి. ప్రనౌన్ దే తీసుకున్నామంటే దీనికి దగ్గర ఏముంటది, హెల్పింగ్ వర్బ్ డూనే వస్తుంది కదా. డస్ రాదు. డస్ వచ్చింది అనుకో అది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. కాబట్టి ఇది థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి డూ అని వస్తుంది. అంటే డూ దే అన్నట్టు. ఇది కూడా టెన్స్ నేర్చుకుంటే ఇదంతా క్లియర్ అయిపోతుంది. ఐ హావ్ ఏ లిటిల్ మనీ. ఐ హావ్ ఏ లిటిల్ మనీ అంటే ఏంటి, నా దగ్గర కొంత మనీ ఉన్నట్ట కాదు కదా, అసలే మనీ లేనట్టు. మనీ లేదు అంటే ఇదేంటి, నెగిటివ్ కదా. ఇది నెగిటివ్ కాబట్టి ఏమైంది, ఇక్కడ పాజిటివ్ రావాలి. డూ ఐ, నా దగ్గర ఉందా అని అన్నట్టు. ఐ హావ్ ఏ లిటిల్ మనీ, నా దగ్గర కొద్దిగా మనీ ఉంది అంటే ఇది కొంత పాజిటివ్ ఉన్నట్టే. పాజిటివ్ కాబట్టి అవతల సైడ్ ఏం కావాలి, నెగిటివ్ రావాలి. డోంట్ ఐ చూడండి. లిటిల్ ఏ లిటిల్ ఇక్కడ రాపించాను చూడండి. ఫ్యూ, లిటిల్, స్కేర్లీ, హార్డ్లీ, సెల్డమ్, నో అంటే ఇది ఏంటి అంటే ఇది ఏమీ లేదన్నట్టు. ఏమీ లేదంటే ట్యాగ్ ఏం కావాలి, పాజిటివ్ రావాలి. అందుకనే కదా ఇప్పుడు చూడండి ఇక్కడ ట్యాగ్ పాజిటివ్ వచ్చిందా రాలేదా, లిటిల్ మాత్రం వచ్చినప్పుడు. అలాగే ఏ ఫ్యూ కానీ ఏ లిటిల్ కానీ కొంత ఉంది అన్నట్టు. కొంత ఉంది అంటే ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ ఏం రావాలి, నెగిటివ్ రావాలి. ఇంతే. క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏం లేదంటే పాజిటివా నెగిటివా స్టేట్మెంట్. పాజిటివ్ ఉంటే నెగిటివ్ ట్యాగ్ వస్తాయి. మళ్ళీ ట్యాగ్ లో కూడా ఏముంది, ఓన్లీ హెల్పింగ్ వర్బ్ అండ్ ప్రొనౌన్స్ మాత్రం ఉంటాయి. నెక్స్ట్ దేర్ ఆర్ స్టూడెంట్స్ అంటున్నాను. అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. చూడండి దేర్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా దేరే వాడుకోండి. దేరే వాడండి. ఆర్ ఉంది కాబట్టి ఆర్ నాట్ వాడినాను. దేర్ వస్తే ఎమ్మటే దేర్ వాడండి. ఎక్కడన్నా 1 వచ్చినా కానీ 1 వాడుకోండి. ఎందుకంటే మళ్ళీ ఏం వాడాలి, మనకు ప్రొనౌన్స్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందని నేను ప్రతి మోడల్ని నువ్వు మీ బుక్ ఏ బుక్ అయినా తీసుకోండి. ఈ 15లో నీకు ఎక్కడ కూడా ఏ మాత్రం చేంజ్ కాదు. నీకు ఏమన్నా అయితే ఈ లిటిల్ బల్, స్కేర్లీ బల్ ఇవి వాడతారు. అంటే నేను ప్రతిదీ కవర్ చేసిన, జస్ట్ మీకు తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. చూడండి, 1 loves one's పేరెంట్స్ అన్నాను. 1 loves one's పేరెంట్ అంటే ఏంటి, ప్రతి ఒక్కరు కూడా వారి పేరెంట్స్ ను లవ్ చేస్తారు, ప్రేమిస్తారు అంటున్నాను. ఇదేంటి, పాజిటివ్ కదా. ఇక్కడ ఏం కావాలి, డజంట్ 1. ఇక్కడ 1 ఉంటే ఇక్కడనే 1 కూడా ప్రొనౌన్ తీసుకోవాలి. ఇక్కడ దేర్ ఉంటే దేరే ప్రొనౌన్ తీసుకోవాలి. ఏ సెంటెన్స్ అలా ఉన్నా అంటే ఇక్కడ ఏమవుతుంది,
ఇది పాజిటివ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ పేరెంట్స్ ప్రేమిస్తారు అని చెప్తున్నాను. ప్రేమిస్తారంటే అది పాజిటివ్ కదా, అదే ప్రేమించరా ఏంటి, ప్రేమిస్తారు కదా అంటే ఆ స్టేట్మెంట్ ని బలపరుస్తున్నాం మనం. స్టేట్మెంట్ బలపడమే మన క్వశ్చన్ ట్యాగ్ అంటాం. ప్లీజ్ కమ్ హియర్, ప్లీజ్ కమ్ హియర్ అంటే ఇదేం సెంటెన్స్ మనకి ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ లో విల్ యూ అన్నాను కదా, విల్ యూ అన్నాను కదా, ఆర్డర్ రిక్వెస్ట్ అని ఉంటుంది కదా, విల్ యూ ఇక్కడనే చెప్పాను కదా విల్ యూ. సంబడి అన్నా, నోబడి అన్నా, ఎనీబడి అన్నా ఏది వచ్చినా కానీ మనం దే తీసుకోవాలని చెప్పాను. ఈ దే వచ్చింది కదా, సంబడి హాజ్ ఓపెన్డ్ ద డోర్ అన్నాను. యాజ్ ఓపెన్డ్ దాంట్లో ఇది ఏం టెన్స్ అన్నట్టు కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ యాజ్ వచ్చింది కాబట్టి ఓన్లీ హెల్పింగ్ వర్బ్ రావాలి కదా, మెయిన్ వర్బ్ తో సంబంధం లేదు. ఇక్కడ యాజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇదేంటి ప్లూరల్ కాబట్టి యావెంట్, ప్లూరల్ కి యావ్ వాడతాం కాబట్టి యావెంట్ అంటే పాజిటివ్ కాబట్టి నెగిటివ్. ఇదే యావ్ వస్తుంది కాబట్టి యావ్ నాట్ అన్నాను, యావెంట్ అన్నాను, యావెంట్ దే అన్నాను. లెట్ us కంప్లీట్ దిస్ లెసన్ అంటే ఈ లెసన్ కంప్లీట్ చేస్తాము అన్నాను. అంటే లెట్ వచ్చినాక నేనేం చెప్పాను, షెల్ వి రావాలని చెప్పాను. ఇక్కడ లెట్స్ తోటి ఏదైనా సెంటెన్స్ స్టార్ట్ అయితే షెల్ వి రావాలన్నాను. ఇక్కడ చూడండి షెల్ వి అంతే. క్వశ్చన్ ట్యాగ్ చాప్టర్ ఈజ్ కంప్లీటెడ్. క్వశ్చన్ ట్యాగ్ చాప్టర్ ఈజ్ కంప్లీట్ అంటే ఈజ్ కంప్లీటెడ్ అంటే ఏంటిది, ప్యాసివైజ్. ప్యాసివైజ్ అయినా మనకు సంబంధం లేదు, ఈజ్ వచ్చింది హెల్పింగ్ వర్బ్. క్వశ్చన్ ట్యాగ్ టాపిక్ అంటే ఏంది, టాపిక్ అనేది ఇట్టన్నట్టు కదా. టాపిక్ నీ గానీ, షీ గానీ, ఐ గానీ, వీ గానీ ఏమన్నా అంటామా, అన్నాం కదా, అంటే ఇట్ కాబట్టి మనకి ప్రణవ్ నేను రావాలి, ఇట్ రావాలి. ఈజ్ వచ్చింది కాబట్టి ఈజ్ నాట్. ఇప్పుడు ఏంది, క్వశ్చన్ ట్యాగ్ చాప్టర్ ఈజ్ కంప్లీటెడ్. క్వశ్చన్ ట్యాగ్ చాప్టర్ ఈజ్ కంప్లీటెడ్. కంప్లీటెడ్ అయింది, ఈజెంట్ ఇట్ కాలేదా ఏంటి, అయిపోయింది కదా, ఇప్పుడు ఇంత మంచిగా చెప్పారు కదా, ఇంత క్లియర్ చెప్పారు కదా అనే ఆలోచన మీకు వస్తుంది కదా, అంటే ఇదే అన్నట్టు. థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు మీకు ఇన్న ఈ 15 లో ఈ 10 నిమిషాల్లో మీకు మొత్తం క్లియర్ అయి ఉంటుంది. మీరు ఈ ఒక్క 15 కరెక్ట్ క్లారిటీగా నేర్చుకొని ఇది నేర్చుకుంటే నువ్వు ఏ బుక్ అయినా తెరవండి. ఇంత పెద్ద బుక్ తెచ్చినా ఇంతకంటే ఎక్కువ ఏమి ఉండదు, ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉంటాయి. క్లారిటీ కావాలంటే ఒకసారి క్లాస్ విన్నాక మీ దగ్గర ఏ బుక్ ఉన్నా కానీ మీరు ఒకసారి చూసుకోండి, నేర్చుకోండి. చివరి వరకు నా వీడియో చూసారు కాబట్టి మీకు చాలా క్లియర్గా క్లారిటీగా అర్థమై ఉంటుంది. ఖచ్చితంగా మీకు చాలా తక్కువ టైంలో, ఎందుకంటే ప్రపంచంలో అత్యంత విలువైనది ఏంటంటే మన సమయము, నెక్స్ట్ మన శక్తి. మీ సమయాన్ని ఏమాత్రం కూడా వృధా చేయట్లేను. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఇంగ్లీష్ కానీ, మ్యాథ్స్ కానీ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి, నాకు కొంచెం మోరల్ సపోర్ట్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు చూశారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఐ లవ్.